నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. నా పేరు సతీష్. దిశ దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలను ఒకసారి చూద్దాం. మెయిన్ పేజ్లో వచ్చిన బ్యానర్ ఐటమ్ కనుక చూస్తే, పడకేసిన ప్రభుత్వం, ఢిల్లీలో సీఎం కేసీఆర్, మునుగోడులో మంత్రులు, వృద్ధులకేది ఆసరా, కళ్యాణ లక్ష్మి అందేదెప్పుడు, పోడుగోడు వినేదెవరు, రిజర్వేషన్ అమలెప్పుడు, అపరిష్కృతంగా జీవో 317, రోడ్డెక్కుతున్న టీచర్లు, పనిచేయని ఈహెచ్ఎస్, ఉద్యోగులకు పరేషాన్ అంటూ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా బ్యానర్ ఐటంగా తీసుకోవడం జరిగింది. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన నేపథ్యంలో ఇటు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అక్కడ ఢిల్లీలో ఉంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఇప్పుడు నిర్మాణంలో ఉంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ నిర్మాణ పనులు చూసుకుంటున్నారు. మరోవైపు తాత్కాలికంగా ఉంటున్న ఈ బీఆర్ఎస్ ఉంటున్న ఒక లీజు తీసుకున్న ఆఫీసులో కూడా ఉంటూ కూడా అక్కడ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీకే పరిమితమయ్యారు. మరోవైపు మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న మంత్రులు కూడా అందరూ కూడా ఆ ప్రాంతానికే పరిమితమయ్యారు. అక్కడ ప్రచారంలో ఉన్నారు. అట్లా ఓట్లను కూడా కులాల వారిగా మతాల వారిగా ఎట్లా ఓట్లను కూడా పార్టీకి ఎట్లా దక్కించుకునే విషయంలో కూడా అక్కడ బాధ్యులుగా ఉంటూ కూడా అక్కడ ప్రచారం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్తో ఇటు సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉన్నారు, ఇటు మంత్రులు మునుగోడుకు పరిమితమయ్యారు. కొంతమంది ఇక్కడ బయట ఉన్నప్పటికీ కూడా అక్కడ కాన్స్టిట్యున్సీలో వెళ్ళే ప్రచారం చేసేయడానికి కూడా వ్యూహాలు రచించుకునే ప్రయత్నం జరుగుతుంది. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ రాష్ట్రంలో చాలా సమస్యలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఎవరికి చెప్పుకోవాలనే పరిస్థితి కూడా లేదు. ఇటు సీఎం అందుబాటులో లేడు, ఇటు మంత్రులు అందుబాటులో లేరు, ఇటు ఎమ్మెల్యేలు కూడా మునుగోడు టార్గెట్ ఇవ్వడంతో అక్కడ కూడా వాళ్ళు కూడా మునుగోడుకే పరిమితమయ్యారు. అయితే చాలా సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా చూస్తే ఆసరా కనుక చూస్తే, గతంలో ఆసరా ఎంతో ఉపయోగపడేది. పింఛన్ కూడా మొదటి వారంలో వచ్చేది. ఇప్పుడు ఆ ఆసరా కూడా ఆ డబ్బులు కూడా సమయానికి ఆ పింఛన్ డబ్బులు కూడా ఎప్పుడు పడితే కూడా తెలియని పరిస్థితి ఉంది. అలాగే సకాలంలో కూడా ఆ డబ్బులు పడట్లేవు. చాలామంది కొత్త పింఛన్లు కూడా పడాల్సి ఉంది. కొత్త పింఛన్లు కూడా అప్లై చేసుకున్న వారు కూడా ఎప్పుడు డబ్బులు పడితే తెలియని పరిస్థితి. మరోవైపు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెళ్ళైన వారికి పేద కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఆ డబ్బులు అందజేసే ఈ కార్యక్రమం కూడా సకాలంలో జరగట్లేదు. దాదాపు 6 నెలల్లోపు పడాల్సిన డబ్బులు కూడా పడట్లేవు. దీంతో చాలామంది తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా. ఆ డబ్బులు వస్తున్నాయన్న నమ్మకంతో కూడా అప్పులు చేసి పెళ్లి చేస్తున్న వారు కూడా ఈ డబ్బులు పడని సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు మొదట్లో నేరుగా తల్లిదండ్రుల కుటుంబాలకు వచ్చే డబ్బులు కూడా ఎమ్మెల్యేకు చెక్ల రూపంలో ఎమ్మెల్యేలకు అటాచ్ చేయడంతో ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా కొత్త చిక్కు వచ్చి పడింది. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా దీనికి బాధ్యులు అవుతున్నారు. వీరు వెళ్ళి ఎమ్మెల్యేలను సిఫార్సు చేయడం, అడగడం, వాళ్ళు కూడా నిధులు లేక పైనుండి రాక కూడా ఏం చెప్పని పరిస్థితులు ఇటు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అంటే ఇటు ఎమ్మెల్యేకు సమస్య వచ్చి పడింది, ఇటు ఈ డబ్బులు కూడా రాని పరిస్థితుంది. మరోవైపు ఉపాధ్యాయుల సమస్య కూడా, ఒకవైపు ఉపాధ్యాయుల పరస్పర బదిలీ పైన కూడా అది ఇంకా పెండింగ్లో అట్లే ఉంది. పరస్పరంగా బదిలీ చేసే ఉద్దేశంగా ఉపాధ్యాయులు కూడా వాళ్ళ నివేదిక కూడా ఇచ్చారు. ఆ నివేదిక సంబంధించింది కూడా ప్రభుత్వం జీవో రావాల్సి ఉంది, కానీ ఆ జీవో కూడా ఇంతవరకు రాకపోవడంతో ఇటు ఉపాధ్యాయులు కూడా ఒక సమస్యగా మారిపోయింది. మరోవైపు డబుల్ బెడ్రూమ్లు కూడా నిర్మించారు, చాలా ప్రాంతాల్లో కూడా నిర్మించారు. డబుల్ బెడ్రూమ్లు కూడా పూర్తయ్యాయి, కానీ అవి లబ్ధిదారులకు ఇంకా ఎంపిక చేసే ప్రక్రియ పూర్తి కాకపోవడం, అసలు సకాలంలో అందించకపోవడంతో కూడా చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తారు. నిన్న పెద్దపల్లిలో అయితే మాత్రం ఏకంగా డబుల్ బెడ్రూమ్ల దగ్గరికి వెళ్ళి తాళాలు పగలబెట్టి మరి లోపల గులాబీ కండువ వేసుకొని మరి లోపల పోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఇన్ని సమస్యలు, చాలా సమస్యలు కూడా పెండింగ్లో ఉన్నప్పటికీ ఇటు బీఆర్ఎస్ అని ఢిల్లీలో ఇటు మునుగోడుకి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చాలా రాష్ట్రంలో ప్రజా సమస్యలు పెండింగ్లో పడి ఇబ్బందులు అవుతున్నాయి అన్నట్టు కూడా దిశ ప్రధానంగా తీసుకోవడం జరిగింది ఈ వార్త ద్వారా. ఈ మునుగోడు సంబంధించిన ఒక అప్డేట్. మునుగోడుకు హవాలా క్యాష్ వయా హైదరాబాద్, 10 రోజుల్లో 10 కోట్ల స్వాధీనం, గుట్టు చప్పుడు కాకుండా తరలింపు, బైపోల్ కోసమేనంటూ పోలీసులు డౌట్ అంటూ కూడా మునుగోడు సంబంధించింది ఒక అప్డేట్. అయితే చాలా వరకు కూడా హైదరాబాద్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ మునుగోడు ఉప ఎన్నిక బాగా ఖర్చుతో కూడుకుందని తెలుస్తుంది. అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో డబ్బులు కూడా హైదరాబాద్ నుండి ఏమైనా తరలించే అవకాశాలు ఉన్నాయట్టు కూడా పోలీసులు ఎప్పటికప్పుడు వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు. తనిఖీ చేసే క్రమంలో హైదరాబాద్లోని ఈ బంజారాహిల్స్ ప్రాంతంలో కూడా బ్యాంకుల నుండి బయటకు వచ్చే డబ్బు కూడా ఆధారాలు చూస్తున్నారు. దానికి డబ్బుకు సంబంధించిన ఆధారాలు లేకపోతే మాత్రం వాటిని సీజ్ చేస్తున్నారు. దానికి సరైన ఆధారాలు ఇస్తే మాత్రం వదిలేస్తున్నారు. ఒక డబ్బు అటు చలామణి కాకుండా అధికార పార్టీ కూడా సీరియస్గా తీసుకుని ప్రతిపక్షాల
అటు నిర్వహించే విధానంలో భాగంగా అటు డబ్బుల్ని కూడా అక్కడ వాళ్ళని ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టే కోణంలో కూడా ఇటు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ డబ్బు దేనికి సంబంధించిందనే మాత్రం పోలీసులు తర్వాత విచారణ తెలియాల్సి ఉంది. కిందికి వెళ్దాం. బల ప్రదర్శన దీనికి మునుగోడు సంబంధించిన ఒక అప్డేట్. నేడు టీఆర్ఎస్ బల ప్రదర్శన, బీజేపీని తలదన్నేలా భారీ ర్యాలీ, అన్ని జిల్లాల నుంచి కేడర్ తరలింపు, కూసుకుంట్ల నామినేషన్కు ఏర్పాట్లు, ఆరంభమే అదిరిపోయేలా స్కెచ్. కూసుకుంట్ల సంబంధించిన ఇలా నామినేషన్ ఇలా నామినేషన్ వేయనున్నారు ఇట్లా ఈరోజు మునుగోడు కాన్స్టిట్యున్సీలో. దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఒకవేళ అక్కడ అతనిపైన కూడా చాలా విమర్శలు ఉన్నాయి. సొంత పార్టీ కేడర్ కూడా అతనికి మద్దతు ఇవ్వట్లేదని మొదటి నుండి కూడా వార్తలు వచ్చాయి. వాళ్ళు సర్వేల తర్వాత సీఎం కేసీఆర్ అతన్ని అభ్యర్థిగా నియమించారు. అయితే ఇక్కడ సమస్యలు దీన్ని ఇప్పుడు బీజేపీని అలాగే కాంగ్రెస్ను నిలువరించేలాగా ప్రజల్లో అలాగే పార్టీలో ఉన్న దాని స్తబ్దును కూడా తొలగించేలాగా ఈరోజు నామినేషన్ ప్రక్రియని భారీ స్థాయిలో జనాలను తీసుకొచ్చి ఇటు పక్క జిల్లా నుండి తీసుకొచ్చి మా బలం ఇంత ఉంది, ఈ బల ప్రదర్శన ద్వారా ఈ సమస్యలన్నీ కూడా డైవర్ట్ చేసే విధంగా బలాన్ని నిరూపించుకొని మునుగోడు ఉప ఎన్నికల్లో మేమే గెలవబోతున్నాం ఒక సంకేతాన్ని ఇవ్వడానికి టీఆర్ఎస్ పార్టీ కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఈరోజు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ భాగంగా చాలామంది జన సమీకరణ ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా ఈ వార్తలోని ప్రధాన ఉద్దేశం. మునుగోడు సంబంధించిన మరొక వార్త. టీఆర్ఎస్కు ఎదురీత, వ్యతిరేకమవుతున్న కుల సంఘాలు, హామీలు నెరవేర్చకపోవడమే కారణం, మునుగోడులో గెలుపుపై ప్రభావం, బీజేపీకి లాభం అంటూ కూడా మునుగోడు ఓటింగ్స్ కుల సంఘాలకు సంబంధించిన వార్త. కుల సంఘాలను టార్గెట్గా పెట్టుకున్నాయి ఇటు అధికార పార్టీ అలాగే ప్రతిపక్షాలు. ప్రధానంగా అధికార పార్టీ మాత్రం కుల సంఘాలను ఇప్పటికే చాలా కుల సంఘాలను కూడా మద్దతు కోరుతుంది. ఇప్పటికే గౌడ మద్దతు కోరింది, గౌరవ కుల సంఘం, అలాగే యాదవ్ కుల సంఘం కూడా. అయితే తాజాగా ఈ వార్త అప్డేట్ ద్వారా తెలుస్తుంది ఈ కుర్మ కూడా గొల్ల కుర్మలు అంటే కుర్మలు కూడా సంఘంలో బీజేపీకి మద్దతు ఇస్తున్నాయట. దాంతోపాటు కుమ్మర సామాజిక వర్గం చెందిన వారు కూడా బీజేపీకి మద్దతు ఇవ్వడంతో బీజేపీ కూడా టీఆర్ఎస్ పార్టీ తరహా ఎన్కౌంటర్ అన్నట్టుగా రియాక్షన్ అన్నట్టుగా కూడా బీజేపీ కూడా కుల సంఘాలను టార్గెట్ చేసింది. కుల సంఘాల ద్వారా ఎక్కువ ఓట్లు అంటే వ్యక్తిగతంగా కలిసిన దానికంటే ఒక గ్రూప్గా ఉన్న వాటిని కలవడం వల్ల వాళ్ళ మద్దతు కోరడం వల్ల గుంపగుత్తగా ఓట్లన్నీ కూడా ఒకేసారి పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ విధానాన్ని బీజేపీ కూడా ఇదే వ్యూహాన్ని కూడా రచిస్తుంది. ఇందులో బీజేపీ కూడా ఇప్పటికే రెండు కుల సంఘాలను కూడా మద్దతు కోరి సక్సెస్ సాధిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సంఘాలు ఇప్పటికే ఇటు మద్దతు అటు మద్దతు, మరి చివరికి ఎవరికి మద్దతు ఇస్తాయో తెలియాల్సి ఉంది. ఇది మునుగోడు సంబంధించింది. ఒక 2-3 ఇది శాటిలైట్ సిటీ, ఇదో ఊహా ప్రపంచం, సదాశివలో వింత, కొన్నవారికి చింత, ఎకరాల్లో లేఅవుట్లు, గజాల్లో అమ్మకాలు, గుంటల్లో రిజిస్ట్రేషన్లు, ప్రశ్నిస్తే ఫామ్ ప్లాట్లు అంటూ ఆన్సర్, రైతు బీమా, రైతు బంధు వర్తింపు, ఇమ్యూనిటీస్ ఆశ చూపుతూ సేల్స్, ఇది జిఎస్ఆర్ మార్క్ వ్యాపారం, సర్కార్ ఖజానాకు భారీగా గండి, పట్టించుకొని రెవెన్యూ అధికారులు అంటూ కూడా రెవెన్యూ అలాగే ల్యాండ్ సంబంధించిన రియల్ ఎస్టేట్ సంబంధించిన ఒక వార్త. సదాశివపేటలో ఈ జిఎస్ఆర్ అనే సంస్థ అక్కడ ఫామ్ ప్లాట్లతో అక్కడ వ్యాపారం చేస్తుంది. అయితే దీంట్లో రిజిస్ట్రేషన్ ప్రకారం ఒకలాగా చూసి వ్యాపారం ఒకలాగా చేస్తుంది అన్నట్టు కూడా చేస్తుంది. ఆ గజాల్లో ఇప్పుడు ఫామ్ ప్లాట్ అంటే గుంటల్లో నుంచి గజాల్లో మాత్రం ఇట్లా వ్యాపారం చేస్తుంది. దీనికి వల్ల రిజిస్ట్రేషన్ వల్ల కూడా ప్రభుత్వం చాలా వరకు కూడా ప్రభుత్వానికి ఖజానా చాలా వరకు వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, రిజిస్ట్రేషన్ ఒకలాగా జరుగుతుంది, వాళ్ళు అమ్మేది ఒకలాగా అమ్ముతున్నారు. దీనివల్ల రెవెన్యూ శాఖ కూడా రావాల్సింది కూడా చాలా వరకు కూడా ప్రభుత్వ ఖజానా కూడా దెబ్బ పడుతుంది. ఇటు రియల్టర్లు లాభపడుతున్నారు. దీనివల్ల కూడా ఒకవేళ నష్టాలు వచ్చినా కానీ వాళ్ళకు కొన్న వరకు కూడా రేపు పొద్దుగల సమస్యలు వచ్చినా కానీ చాలా న్యాయపరంగా సమస్యలు వచ్చి రోడ్డున పడే అవకాశం కూడా ఉండనుంది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ సంబంధించిన వార్త, మరి ఇప్పటికైనా రెవెన్యూ శాఖ దీన్ని పట్టించుకొని మరి అక్కడ వాస్తవంగా జరుగుతుంది ఏదైనా దానిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్. జోడోపై నో క్లారిటీ, 13 రోజులు మాత్రమే అంటున్న టీపీసీసీ, 14 రోజులు అని చెప్తున్న పర్యవేక్షణ బృందం, 15 రోజులు అంటున్న ఏఐసీసీ. రాహుల్ టూర్పై కేడర్లో గందరగోళం, రూట్ మ్యాప్పై కొరబడిన స్పష్టత అంటూ కూడా కాంగ్రెస్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గురించి ఒక అప్డేట్. కన్యాకుమారి నుండి కాశ్మీర్కు రాహుల్ గాంధీ పాదయాత్ర నేపథ్యంలో
ఇటు కర్ణాటక తర్వాత తెలంగాణలోకి ప్రవేశించనున్నారు. అయితే ఈ డేట్ విషయంలో తెలంగాణకు వచ్చే డేట్ విషయంలో మాత్రం కాస్త మల్లగులాలు పడే అవకాశం ఉంది. ఒక్కొక్కరు ఒక్కో అప్డేట్ ఇస్తున్నారు. మొదట్లో 26వ తారీఖు అన్నారు ఈ నెల, తర్వాత 25వ తారీఖు అన్నారు, ఇప్పుడు 24వ తారీఖు అంటారు, ప్రజెంట్ 23వ తారీఖు అంటారు. ముగ్గురు కూడా ఏఐసిసి నుండి ఒక నివేదిక వస్తుంది, అక్కడ పాదయాత్ర నుండి ఒక నివేదిక వస్తుంది, ఇటు టీపీసీసీ నుండి ఒక వార్త చెప్తున్నారు. అయితే ఒక రోజు 2 రోజులు అటు ఇటు అయ్యే అవకాశం అయితే తెలుస్తోంది. అందులో భాగంగా మరోవైపు ఈ నెల 17న ఏఐసిసి అధ్యక్ష ఎన్నికలో భాగంగా ఒక రోజు మాత్రం విరామం ప్రకటించిన కోణంలో మరొక రోజు ముందు వెనుక అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కాస్త పార్టీకి ఎలా ముందుకెళ్ళాలి, ముందు ఎప్పుడు వస్తే దాని ప్రణాళికలు చేసే విషయంలో మాత్రం ఆ డేటు అటు ఇటు కావడం వల్ల పార్టీ కార్యకర్తలు అలాగే నేతల్లో కూడా కాస్త కన్ఫ్యూజన్ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు భారీ బహిరంగ సభల విషయంలో కూడా సమన్వయం చేసే విషయంలో కూడా నేతల మధ్య ఇంకా కోఆర్డినేషన్ జరగలేదని తెలుస్తుంది. అంటే 2-3 భారీ బహిరంగ సభలు పెట్టాలనే దానిపైన కూడా ఇంకా ఒక స్పష్టత రాలేదు. ఏదేమైనప్పటికీ రాహుల్ గాంధీ పాదయాత్ర మాత్రం అతనిపైన సోషల్ మీడియాలో కానీ ఇటు వార్తల్లో కానీ పాదయాత్ర మాత్రం ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో కూడా ప్రజలతో మమేకమయ్యే విధానం కూడా, అతను వర్షంలో కూడా స్పీచ్లు ఇవ్వడం, ఇలాంటివి కూడా అన్నీ కూడా ఒక పాజిటివ్ అతనిపైన ఇంతకుముందు ఉన్న నెగిటివిటీ నుండి పాజిటివిటీ వైపు మాత్రం ఈ పాదయాత్ర రాహుల్ గాంధీకి ప్లస్ అయ్యే అవకాశం మాత్రం తెలుస్తూ ఉంది. మరొక వార్త, 6 వారాల్లో నివేదిక ఇస్తాం. ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ కేసులో ఢిల్లీ హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వివరణ, తదుపరి విచారణకు డిసెంబర్ 23 వాయిదా అంటూ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ కేసు సంబంధించింది. వాళ్ళ కూతురు వివాహంలో భాగంగా అక్కడ ఖర్చు విషయంలో కూడా ఒక వ్యక్తి కేసు వేయడం ద్వారా ఇది చాలా చర్చ జరిగింది. ఆ మధ్యకాలంలో ఇంగ్లీష్ పేపర్లో కూడా పెద్ద వార్త వచ్చింది. దీనిపై భారీ ఖర్చు చేసి ఇది కూడా అతనికి ఒక వ్యాపార సంస్థ నుండి ఉండి ఆ ఖర్చు పెట్టుకున్నారు. ఇంత ఖర్చు ఎక్కడిది, ఇంత డబ్బు సొంత డబ్బు కాదు, ఇది నీకిది నాకిది ఇలాగ క్విడ్ ప్రోకో కూడా జరిగిందన్నట్టు కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఇచ్చడం. మరోవైపు ఇంకో వార్త చూద్దాం. అసలుకే ఎసరంటూ కూడా ఒక ముఖ్యమైన వార్త ఇచ్చారు. కొలువుల భర్తీపై రాబోయే నోటిఫికేషన్లపై ప్రభావం. 32,000 ఉద్యోగాల్లో 69% రిజర్వేషన్లు, జనరల్ కోటా పోస్టులకు భారీ దెబ్బ, కోర్టును ఆశ్రయించనున్న పలువురు అంటూ కూడా ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త తీసుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇప్పటికే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో 80,000 ఉద్యోగాలు ప్రకటిస్తామనే వార్తతో నిరుద్యోగులు ఒక ఆశ మొదలైంది. అందులో ఇప్పటికే 50,000 ఉద్యోగాలకు సంబంధించిన కూడా ప్రకటన నోటిఫై చేశారు. దాంట్లో 30,000 మాత్రం నోటిఫికేషన్ వచ్చింది. తాజాగా ఇక్కడ వచ్చిన సమస్యల ఎస్టీ రిజర్వేషన్ నేపథ్యంలో ఒక కొత్త సమస్య రాంది. ఎస్టీ రిజర్వ్ ఇంతకుముందు ఉన్న 6%ని 10% పెంచుతూ జీవో తీసుకున్నారు. ఈ జీవో ఒక సమస్య అయితే, మరోవైపు మునుగోడు ఉప ఎన్నిక కారణంగా కొత్త నోటిఫికేషన్లు కూడా ఆగిపోయాయి. కొత్త నోటిఫికేషన్ చాలా పడాల్సి ఉంది. అయితే ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ కూడా కొత్త నోటిఫికేషన్ ఇస్తే అక్కడ ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉన్న కారణంగా కూడా కొత్త నోటిఫికేషన్లు ఆగిపోయాయి. ఒకవేళ ఎన్నికల తర్వాత నోటిఫికేషన్ వచ్చినా ఈ రిజర్వేషన్ల పైన కొంతమంది అసంతృప్తిగా ఉన్న వాళ్ళు కూడా, జనరల్ కేటగిరీ మాకు మిస్ అవుతున్న వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటే ఈ నోటిఫికేషన్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే 69% వరకు రిజర్వేషన్ చేరుకుంది. జనరల్ వాళ్ళు కూడా దీనిపై ఒకవేళ కోర్టుకు వెళ్తే మరి నోటిఫికేషన్ ఆగుతుందా, మరింత కాలం పడుతుందా, దీనిపైన ప్రభుత్వం మరి సత్వరం నిర్ణయం తీసుకుంటుందా, మరి న్యాయపరంగా ఈజీగా నోటిఫికేషన్ వచ్చే చర్యలు తీసుకుంటుందా తెలియాల్సి ఉంది. ఒక పక్కకున్న వార్తలు చూద్దాం. హైదరాబాద్లో భారీ వర్షం, చెరువులను తలపించేలా రోడ్లు, జిహెచ్ఎంసీ సాయక చర్యలు శూన్యం, ఇబ్బందులు పడిన వాహనదారులు, అత్యధికంగా ఆర్సీపురంలో వర్షం అంటూ ఒక వార్త. హైదరాబాద్లో భారీ వర్షం పడింది. రాత్రి అనుకోని విధంగా రాత్రి కూడా భారీ వర్షం పడడంతో చాలామంది కూడా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి కూడా ఎక్కడికక్కడ కూడా. అధికారులు కూడా సమయానికి స్పందించకపోవడంతో చాలా వెహికల్ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రోడ్లన్నీ కూడా వాటర్తో నిండిపోయాయి. ఊహించని ఈ మధ్యకాలంలో వాతావరణం కూడా ఎప్పుడు పడుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఉన్న పలంగా వర్షం పడడంతో ఇప్పుడు వాహనదారులకు చాలామంది కూడా ఇబ్బందులు అవుతున్నాయి. ఇది వాతావరణం సంబంధించిన అప్డేట్. కేంద్ర మంత్రి అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించిన ఒక 2 వార్తలు ఉన్నాయి. ఆధారాలున్నందునే అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడని ధీమా, టీఆర్ఎస్ నేతలు
ఓటర్లను బెదిరిస్తున్నారంటూ కూడా ఒక 2 కీలకమైన విషయాలు చెప్పారు. ఒకటి ఈడీ విషయంలో, లిక్కర్ స్కామ్ విషయంలో వారు ఎవరైతే సంబంధాలు ఉన్నాయో వాళ్ళు మాత్రం అరెస్ట్ అవుతారు, తప్పు చేసిన వాళ్ళ శిక్ష పడుతుందంటూ మాట్లాడారు. మరోవైపు మునుగోడు విషయంలో రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడు, దాంతోపాటు అక్కడ నేతలు కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఓటర్లను, కుల సంఘాలను చాలామంది కూడా బెదిరించి భయపట్టించి కూడా పథకాలు కూడా రామంటూ కూడా బెదిరించే సందర్భంలో బెదిరిస్తున్నారు. ఇవేమీ చెల్లవు, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి వెళ్తామంటూ కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భం. మరొక బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్పీకి సంబంధించిన వార్త. టీఆర్ఎస్ తంతే కూలే కూడా ఓట్లు మావి సీట్లు మీవా ఇక చెల్లదు, నీలి జెండా ఎగిరేదాకా నిద్రపోం, ఫోన్లు ట్యాపింగ్ చేసినా భయపడం, బీఎస్పీ స్టేట్ చీఫ్ ప్రవీణ్ కుమార్ అంటూ మాట్లాడు. టీఆర్ఎస్ తన్నితే కూలిపోయే గోడ లాంటిది, అంత వీక్గా ఉంది, మా ఓట్లన్నీ, మా బహుజన ఓట్లన్నీ తీసుకొని మీరు అధికారంలో ఉంటున్నారు, ఇక మీకు చెల్లదు, ఎంతకాలం చెల్లదు, ఇక నీలి జెండా, మా నీలి జెండా ఎగురుతుంది, ఏనుగు గుర్తు ఇక విజయం సాధిస్తుంది, మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తారు, మీరు ట్యాపింగ్ చేసినా బెదిరింపులు చేసినా ఎన్ని నిఘాలు పెట్టినా మీకు భయపడలేదంటూ కూడా మాట్లాడారు. ఆధార్ సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్. ఆధార్ అప్డేట్ చేసుకోండి వెల్లడించిన ఉడాయ్, 10 ఏళ్లకు ముందు జారీ చేసిన సరి చేసుకోవాలని సూచన, ఆన్లైన్లో అవకాశం అంటూ ఆధార్ సంబంధించింది. 10 ఏళ్ల క్రితం కూడా ఎవరైతే ఆధార్ అప్డేట్ తీసుకుంటారో వాటిలో ఈ 10 ఏళ్ల కాలంలో ఉన్న మార్పు చేర్పులను కూడా వాటిని చేసుకొని ఆన్లైన్లో అవకాశం ఇచ్చింది. కొత్తగా పేర్లలో కానీ ఏమైనా డిసిగ్నేషన్లో ఏమైనా మార్పు చేర్పులు ఉంటే ఒకసారి ఆన్లైన్లో వెళ్ళొచ్చు. అలాగే మీ సేవ కేంద్రాల్లో, ఆధార్ కేంద్రాల్లో కూడా వెళ్ళి కొత్త వివరాలను కూడా అప్డేట్ చేసుకోవాల్సిందిగా ఆధార్ సంబంధించిన ఉడాయ్ తెలియజేసింది. చివరిగా 2 వార్తలు. రైల్వే సంబంధించిన ఒక వార్త. రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్, బోనస్గా 75 రోజుల వేతనం, కేంద్ర కేబినెట్ నిర్ణయం అంటూ రైల్వే ఉద్యోగులకు ఒక తీపి వార్త ఇచ్చింది. 75 అంటే 2.5 నెలల పైనే బోనస్గా వాళ్ళకి ఇచ్చింది. అదొక రైల్వే ఉద్యోగులకు మాత్రం ఒక మంచి వార్త. వీఆర్ఏల సంబంధించిన ఒక కీలకమైన వార్త. వీఆర్ఏల సమ్మె విరమణ, సిఎస్తో చర్చలు సఫలం, డిమాండ్లకు తలొగ్గిన ప్రభుత్వం అంటూ ఒక వీఆర్ఏలు మొత్తానికి వాళ్ళ పోరాటం ఫలించింది. దాదాపు వాళ్ళు కూడా 75 రోజులు 80 రోజుల పాటు వాళ్ళు నిరసనలు వ్యక్తం చేశారు. వాళ్ళ నిధులు సైతం బహిష్కరించి కూడా రోడ్లపైకి వచ్చారు. ఇక్కడ అసెంబ్లీని కూడా ముట్టడించారు. నిన్న ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నాలు చేశారు, అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే ప్రభుత్వం ఒకసారి కేటీఆర్ చర్చలు జరిపారు. అయితే సానుకూలంగా స్పందించకపోవడంతో దాని సరైన చర్చలు సఫలం కాకపోవడంతో మరోసారి వీళ్ళు కొనసాగించారు. ఈ నేపథ్యంలో నిన్న సిఎస్ వాళ్ళని పిలిపించుకొని మునుగోడు ఉప ఎన్నిక కారణంగా ఇప్పుడు మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేము, కానీ మీకు భరోసా ఇస్తున్నాం, మీ పే స్కేల్ పెంచుతాం, అలాగే ఈ కాలంలో, ఈ నిరసన చేసే కాలంలో కూడా మరణించిన వారిని కూడా తప్పకుండా ఆదుకుంటాం. మరోవైపు వారసత్వ ఉద్యోగాలు అంటే వారసత్వ నోటిఫికేషన్ పైన కూడా మేము నిర్ణయం తీసుకుంటాం. చాలా డిమాండ్ల పైన కూడా దానిపైన కూడా ఇకపై మేము దానిపైన సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేయడంతో వీళ్ళు కూడా ఇక విధుల్లోకి చేరాలని సిఎస్ చెప్పడంతో నేటి నుండి వీఆర్ఏలు కూడా ఇవాటి నుండిగా విధుల్లోకి చేరనున్నారు. ఇది మొత్తంగా దిశ పత్రికలోని ప్రధానమైన ఐటమ్. మొదటిగా బ్యానర్ ఐటమ్ కనుక తీసుకుంటే ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన ఒక వార్తను తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న సమస్యలు, పెండింగ్లో ఉన్న సమస్యలు, దాంతోపాటు మునుగోడు సంబంధించిన అప్డేట్, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇవాళ దిశ దినపత్రికలోని ప్రధానమైన వార్తా విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ రేపు కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. ముఖ్యమైన దిశ అప్డేట్స్ కోసం దిశ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.